నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను మీ తరుణి ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు వైసీపీ ప్రభుత్వం కేటాయించిన టిక్కో ఇళ్లపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అసెంబ్లీలో డిమాండ్ చేసిన ఎమ్మెల్యే వెలగపూడి నిజమైన లబ్ధిదారులకు ఇల్లు కేటాయించకపోవడంపై ఆవేదన వ్యక్తం ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చిన సిపి శంకాబ్రత్ బాగ్చి వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదాల బారిన పడవద్దని హితవు అనకాపల్లిలో కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా ప్రారంభమైన యువజన ఉత్సవాలు యువత తన ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయన్న కలెక్టర్ విజయకృష్ణ అన్యక్రాంతమైన సింహాచలం ఆస్తులు ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్న సింహాచలం దేవస్థానం అధికారులు సింహాచలం దేవస్థానానికి చెందిన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ భూమి 100 ఎకరాల స్వాధీనం. ఇక వివరాలు చూస్తే టిడ్కో హౌసింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందానికి పరాకాష్ఠగా నిలిచిందని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. శనివారం అసెంబ్లీలో టిడ్కో నివాసాలపై ఆయన మాట్లాడుతూ విశాఖలో 2014-19లో అర్హులైన పేదలకు ఇల్లు ఇవ్వాలని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో 1.20 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారన్నారు. P1, P2, P3 రూపంలో జాబితాను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపగా విశాఖకు అత్యధికంగా 1,00,000కు పైగా ఇల్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఆ జాబితాను వైకాపా ప్రభుత్వం పక్కన పెట్టి సొంత జాబితాను తయారు చేసి వాలంటీర్లు పార్టీ కార్యకర్తలకు ఇళ్లను కేటాయించారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఇల్లు ఇవ్వకపోవడంతో బ్యాంకు అధికారులు నెలవారీ వాయిదాలపై ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గృహ ఇల్లు సముదాయాల్లో మౌలిక సదుపాయాలు విద్యుత్ లేవని మరోవైపు బ్యాంకర్ల ఒత్తిడి తెస్తుండటంతో పేదలు నలిగిపోతున్నారని పేర్కొన్నారు. నాటి తెదేపా ఎమ్మెల్యేలను పార్టీ మార్చడం కోసం దక్షిణ నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలకు అనకాపల్లిలో ఇల్లు కేటాయించారని, పెందుర్తిలోనూ ఇదే తరహాలో జరిగిందన్నారు. అందువల్ల నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారి పైశాచిక ఆనందానికి ఒక పరాకాష్ఠ దిశ. విశాఖలో 2014-19 సమయంలో నిజమైన పేదవారందరికీ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పటి కలెక్టర్ గారు యూసిటీ డిపార్ట్మెంట్ వారితో నగరంలో ఉన్న పేదవారందరినీ ఇంటింటికి సర్వే చేసి 1,20,000 మంది లబ్ధిదారులు ఉన్నారని ప్రకటించడం జరిగింది అధ్యక్ష. అందులో P1, P2, P3 కింద ఇచ్చేయటం జరిగింది అధ్యక్ష. ఆ లిస్టులు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళటం వల్లనే 5 లక్షల్లో విశాఖ నగరానికి అత్యధికంగా 1,00,000 చిల్లర శాంక్షన్ అయినాయి అధ్యక్ష. విచిత్రం ఏంటంటే 1924లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ లిస్టే కనబడతలేదు అధ్యక్ష. ఈ లిస్టు పక్కన పెట్టి అసలు ఇప్పుడు కంప్యూటర్లో కూడా కనపడలేదు. మన డిఆర్సీ మీటింగ్ లో కలెక్టర్ గారిని అడిగాం, కమిషనర్ జీబీఎంసీని కూడా అడిగాం. వాళ్ళు సొంత లిస్టు తయారు చేసుకుని లబ్ధిదారులను ఎంపిక చేసుకుని వాళ్ళ పార్టీ వాళ్ళకి వాలంటీర్లకి వీళ్ళకి కూడా ఇళ్లు కేటాయించడం జరిగింది. దాని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేయాలని బాధ్యత ఉంది అధ్యక్ష. ఇకపోతే వైజాగ్ లో టోటల్ గా 24,192 ఇళ్లు శాంక్షన్ అయినాయి అన్ని నియోజకవర్గాలకి. అందులో నా నియోజకవర్గానికి 3,354 అయినాయి అధ్యక్ష. దబ్బంద అనే దగ్గర 1,920 ఇళ్లు శాంక్షన్ అయ్యి 1,500 మందికి అలాట్ చేస్తే ఒక్కళ్ళు కూడా దిగలేదు అధ్యక్ష. మెయిన్ రోడ్ నుంచి అసలు రోడ్డు కనెక్టివిటీ ఇప్పుడు వరకు లేదు. సైట్ డిస్ప్యూట్ అంటున్నారు. జీవీఎంసీ నుంచి వాటర్ సప్లై లేదు. 16 బోర్లు వేసి ఆ నీళ్లు తాగమంటున్నారు. అందువల్ల అసలు ఎవరో రావట్లేదు అధ్యక్ష. నగరంలో చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇకపోతే సంగివలస అని భీమిలి దగ్గర ఉంది. 10 బ్లాకులు 480 ఇళ్లు. తూర్పు నియోజకవర్గానికి 479 ఇళ్లు అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. 479 ఇళ్లలో 316 మందికి అలాట్ చేశారు.
అసలు విచిత్రం ఏంటంటే 9 బ్లాకులు అసలు ఇంకా పూర్తి అవ్వలేదు. 10వ బ్లాక్ ఇంకా 2వ ఫ్లోర్ పడుతుంది. 316 మంది అలాట్ చేసి లబ్ధిదారులకి డబ్బులు వసూలు చేసి బ్యాంకు లోన్లు ప్రభుత్వం వాడేసుకుని ఇల్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి సరే లబ్ధిదారుల దగ్గర ఈ బ్యాంకర్లు ఈఎంఐలు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. పూర్తిగా ఇల్లు అలాట్ చేసి లబ్ధిదారులకి డబ్బులన్నీ కూడా బ్యాంకులో జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుని మరి ఏ బటన్ నొక్కుడికి వాడాడో నాకైతే తెలీదు. లబ్ధిదారులు బ్యాంకు వాళ్ళతో చాలా ఒత్తిడిగా ఉంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చునని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకాప్రద్ బాగ్చి అన్నారు. ఏయూ డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ప్రపంచ రోడ్డు ట్రాఫిక్ బాధితుల జ్ఞాపకార్థం కార్యక్రమం జరిగింది. నగర పోలీసులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శంకాప్రద్ బాగ్చి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తే అందరికీ శ్రేయస్కరమన్నారు. నిబంధనలను ఉల్లంఘించి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మరికొందరు పోలీస్ అధికారులు మాట్లాడుతూ ప్రాణం ఎంతో విలువైనది అన్నారు. ప్రాణంతో పాటు శరీరంలోని అవయవాలు కూడా ఎంతో విలువైనవో అందరూ తెలుసుకోవాలన్నారు. చిన్న తప్పు చేసి భారీగా మూల్యం చెల్లించుకోవద్దని సూచించారు. యువజన ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శించి గుర్తింపు పొందవచ్చునని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో అనకాపల్లి శ్రీ గౌరీ గ్రంథాలయంలో యువ ఉత్సవ్ 2024 వేడుకలను శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతలో ఆత్మవిశ్వాసం, సామాజిక అవగాహన, సృజనాత్మకత మరియు సామూహిక చైతన్యాన్ని, దేశభక్తిని పెంపొందించుటకు యువజన ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వహించే పోటీలలో యువత మంచి ప్రదర్శన కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికలలో అనకాపల్లి జిల్లాకు గుర్తింపు, పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా యువత వారి సాంప్రదాయ కళలు, నృత్యాలు, సంగీతం, నాటకాలు వంటి అంశాల్లో తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందన్నారు. క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం జరుగుతుందని, ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా యువత నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చునని తెలిపారు. స్టేట్స్ లో కేరళ చాలా బాగా జరుగుతుంది. అక్కడ దిస్ ఇస్ లైక్ ఎ రిచువల్. ఎవ్రీ స్కూల్, ఎవ్రీ కాలేజ్ లో they used to conduct district level and then regional level. Then we used to have it at state level. So by experience I can tell you, youth festivals are the place where we used to exchange ideas. We used to understand how well I can improve my life. దానికి ఏదైనా ఎగ్జామ్స్ చేయాలంటే ఎగ్జామ్స్, somebody was interested in a startup, so they were exchanging ideas there. సో ఇది ఏదో వచ్చాము, డాన్స్ చేసాం, ఎగ్జిబిషన్ లో 2 ఐటమ్స్ పెట్టామని కాకుండా ఐ ఎక్స్పెక్ట్ యూ టు హ్యావ్ అ ప్రాపర్ ఇంటరాక్షన్ విత్ అదర్ గ్రూప్ పీపుల్. వేరే స్కూల్ నుంచి, వేరే కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుకోండి. ఎక్స్చేంజ్ యువర్ ఐడియాస్. దిస్ విల్ బి ద బెస్ట్ ప్లాట్ఫామ్ యూ కెన్ ఎవర్ గెట్. సింహాచలం దేవస్థానానికి పంచగ్రామాలతో పాటు సర్వే నెంబర్ 275 కొండవాలు చుట్టూ విలువైన భూములు ఉన్నాయి. అయితే పూర్వం దాతలు వీటిని స్వామి ధూపదీప నైవేద్యాల కోసం భక్తి శ్రద్ధలతో దేవస్థానానికి సమర్పించడం జరిగింది. అయితే ఎంతో విలువైన ఈ భూములను దక్కించుకోవడానికి అనేక మంది కబ్జాదారులు రకరకాల ప్రయత్నాలు చేశారు. చాలా విలువైన భూములు ఇప్పటికే పరులు పాలు కాగా మరికొన్నిటిని కోసం సింహాచలం దేవస్థానం న్యాయ పోరాటం సాగిస్తుంది. ఈ నేపథ్యంలో అప్పన్న అనుబంధ దేవాలయమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి చెందిన విలువైన సుమారు 100 ఎకరాల భూములను శుక్రవారం సింహాచలం దేవస్థానం ఈవో వి త్రినాథరావు ఆధ్వర్యంలో అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ భూములు తమకు చెందుతాయని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే 15 ఏళ్ల తర్వాత హైకోర్టులో దేవస్థానానికి అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. ఈ భూముల విలువ 650 కోట్లు అని అధికారులు అంచనా వేశారు. వచ్చే నెల 6న నగరంలో సినీ మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నట్లు ప్రముఖ సినీ నేపథ్య గాయని సునీత తెలిపారు.
నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో మ్యూజికల్ నైట్ కి సంబంధించిన పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని సునీత, యాంకర్ నిఖిల్ మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 6న విశాఖ మ్యూజికల్ నైట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ మ్యూజికల్ నైట్ లో ప్రముఖ గాయని గాయకులు పాల్గొంటారని తెలిపారు. స్తోత్రాలను అలరించే విధంగా అన్ని రకాల పాటలను గాయని గాయకులు ఆలపిస్తారని తెలియజేశారు. ఈ మ్యూజికల్ నైట్ ను విశాఖ ప్రజలు విజయవంతం చేయాలని గాయని సునీత, యాంకర్ నిఖిల్ కోరారు. For this wonderful moment, December 6వ తారీఖున జరుగుతోంది ఈ ఈవెంట్ MGM గ్రౌండ్స్లో. సో మా ఆహ్వానాన్ని మన్నించి ముందుగా మీ అందరూ ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. తర్వాత మంచి మంచి పాటలు ఉంటాయి. ఈ మధ్యలో మీకు బ్యాండ్ కల్చర్ ఎంత పాపులర్ అయిందనేది తెలుసు. అలాగే ముఖ్యంగా తెలుగు బ్యాండ్స్ నాకు తెలిసి ఒక 5 ఏళ్ల క్రితం అనుకుంటే ఇన్ని ప్రోగ్రామ్స్, ఇంత కల్చర్ లేదు మన దగ్గర తెలుగు స్టేట్స్లో స్పెషల్లీ. కానీ 5 సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక బ్యాండ్లో, అంటే ఇమాజిన్ చేసుకోలేని విషయం యాజ్ ఎ మ్యూజిషియన్ ఏంటంటే, ఒక ప్లేబ్యాక్ సింగర్గా చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ ఎప్పుడు ఇమాజిన్ చేయింది ఏంటంటే, ఒక పబ్లో, ఒక క్లబ్లో ఆర్ అలాంటి ప్లేసెస్లో ఒక ఇళయరాజా గారి పాట వింటాము, ఒక రెహమాన్ గారి పాట వింటాము అని ఎక్స్ట్రీమ్లీ మెలోడియస్ సాంగ్స్ వింటాం అనే కల్చర్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయనటువంటి మార్పు. సో ఎక్కడైనా సరే మంచి పాటలకు ఆదరణ ఉంటుంది అనేది ప్రూవ్ చేసిన తెలుగు వాళ్ళకి మరి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి. ప్రిజం అవుట్డోర్స్ అనేది లేటెస్ట్గా స్టార్ట్ చేసినటువంటి కాన్సెప్ట్. 1 year బ్యాక్ స్టార్ట్ చేసిన కాన్సెప్ట్. అండ్ కార్తిక్ గారితో సూపర్ డూపర్ హిట్స్ ఈవెంట్స్ చేశారు. సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఆ ఈవెంట్స్ అన్నీ. అండ్ ఆ వరుసలోనే అండ్ సీన్ సెట్టర్స్ నిఖిల్ గురించి చెప్పాలి. ఎట్లా అంటే, హీ స్టార్టెడ్ హిస్ కంపెనీ విత్ ప్రిజంలో జరిగినటువంటి నా కాన్సర్ట్తో. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఓకే, నన్ను లిటరలీ బలవంత పెట్టి ఆ కార్యక్రమం చేయించడం జరిగింది. ఐ వాజ్ లిటిల్ అగెయిన్స్ట్ ఆఫ్ సచ్ ఈవెంట్స్. ఎందుకంటే అమ్మో ఏమవుతుందో, అమ్మో ఏమనుకుంటారో, ఎలా జరుగుతుందో. సీన్ సెట్టర్స్ అవ్వనివ్వండి, ప్రిజం అవ్వనివ్వండి, హైదరాబాద్కి ఇట్స్ నాట్ లిమిటెడ్. వీ వాంట్ టు ఎక్స్పాండ్ మోర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఫన్ ఆర్ లవ్ ఈజ్ ఎవ్రీవేర్. సో అందుకే మెయిన్ ఫస్ట్ చూస్ చేసుకున్న సిటీ, నేను పుట్టి నేను పెరిగి నేను చదువుకున్న సిటీ వైజాగ్. లైఫ్ ఈజ్ అ సర్కిల్ అంటారు. మళ్ళీ తిరిగి ఇక్కడికే ఒక బంతిలో వచ్చి పడ్డాను. అండ్ వైజాగ్ వాళ్ళందరూ నన్ను ఎప్పుడూ ఆదరించారు. సో అందుకే ఫస్ట్ నేను చూస్ చేసుకున్న సిటీ వైజాగ్. అండ్ మా కంపెనీ మోటో కానీ, ప్రిజం మోటో కానీ అక్కడికే పరిమితం కాకుండా ప్రతి చోట ఉండాలన్నదే మా ఒక్క మోటో. అండ్ దానికి మీ అందరు సపోర్ట్ కావాలి. December 6th మీ వైజాగ్ అబ్బాయి సునీత గారితో ప్రిజంతో కాన్సర్ట్ చేస్తున్నాను. సో అందరూ ఖచ్చితంగా రావాలి, అందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలి. కొంచెం నర్వస్గా ఉంది, బట్ స్టిల్ మేడం ధైర్యంతో, ప్రిజం వాళ్ళ సపోర్ట్తో అసలు మనం తగ్గేదే లేదు, వెళ్ళిపోదాం. Second one is fan pit and third one is general for all access. And we have some tables also, so which we can guys, everyone can buy from direct RSVP number. మాతా శిశువుల ఆరోగ్య సంరక్షణలో అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలను తమ ఆసుపత్రిలో అందిస్తున్నామని ఓమ్ని ఆర్కే ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాధాకృష్ణ తెలిపారు. వరల్డ్ ఫ్రీ మెచ్యూరిటీ డే సందర్భంగా ఫ్రీ టర్మ్ కేర్ అనే అంశంపై రామ్నగర్లోని గిగిల్స్ ఓమ్ని ఆర్కే ఆసుపత్రిలో వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్లో ఆసుపత్రి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రావి శ్రీనివాసరావు, కన్సల్టెంట్ నీనాలజిస్టులు డాక్టర్ మౌనిక, డాక్టర్ సందీప్ ఆనంద్ మాట్లాడారు. ప్రతి ఏడాది 13 మిలియన్ల మంది పిల్లలు నెలలు నిండకుండానే పుడుతున్నారని చెప్పారు. ఇలాంటి పిల్లలకు తమ ఆసుపత్రిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. తమ ఆసుపత్రిలో నవజాత శిశువులతో పాటు 3 నెలల లోపు శిశువులకు వినికిడి పరీక్ష నిర్వహించేందుకు ఉచిత స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్యాంపు ఈ నెల 24వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. ఈ అవకాశాన్ని పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఓమ్ని ఆర్కే ఆసుపత్రి వైద్యులు కోరారు. Today, November 17, 2024, is observed as a World Prematurity Day throughout
So, and this year's theme being access to preterm care, access to quality care everywhere. So, on this occasion, we, Team Neonatology at Giggles by Omni RK Hospitals, have organized a comprehensive preterm care workshop, which is aimed at enhancing the skills and productivity of all the neonatal care providers, be it pediatricians or SNCU doctors or pediatric postgraduate students. Let me tell you the journey of neonatology in Andhra Pradesh. 1980s నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్గా చేసేటప్పుడు 1.8-2 కేజీల బేబీని బతికించడం చాలా కష్టం అయ్యేది. ఇప్పుడు 30-40 ఏళ్ళలో 600 గ్రాములు 800 గ్రాముల బేబీని బతికించడం నేర్చుకున్నాం. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కాదు, ఎక్విప్మెంట్ ఉండేది కాదు, క్వాలిఫైడ్ పీపుల్ ఉండేవారు కాదు. ఇప్పుడు 30 ఏళ్లలో 40 ఏళ్ళలో చేంజ్ ఏంటంటే క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ ఎక్విప్మెంట్ ఉంది. అప్పుడు బేబీస్ ఉత్తనే చచ్చిపోయేవారు, ఇప్పుడు చచ్చిపోకుండా లాగా కాపాడేస్తున్నాం. 600, 700, 800 గ్రాములు అంటే యాజ్ స్మాల్ యాజ్ 700 గ్రామ్స్ అంటే 28-30 వీక్స్ బేబీస్ని దేర్ సర్వైవింగ్. ఫుల్ మార్క్స్ టు ద నియోనటాలజిస్ట్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ది వరల్డ్. థ్యాంక్ యూ. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారికి స్వర్ణ పుష్పార్చన వైభవంగా జరిగింది. స్వామివారికి నిర్వహించిన స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పాల్గొని భక్త సాగరంలో మునిగిపోయారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారికి 108 బంగారు సంపెంగ పుష్పాలతో ఆలయ వైదిక సిబ్బంది పుష్పార్చన గావించారు. దేవస్థాన వేద పండితులు వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేశారు. వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు. ఈ పుష్పార్చనలో భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వర్ణ మెలోడీస్ ఆధ్వర్యాన డాబా గార్డెన్స్ లో అల్లూరి విజ్ఞాన్ కేంద్రంలో సినీ సంగీత విభావరి నిర్వహించారు. మాటే మంత్రం పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు కళాకారులు పలు చిత్రాలకు సంబంధించిన చక్కని సినీ గీతాలను ఆలపించి ఆహుతులను అబ్బురపరిచారు. ప్రముఖ సినీ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కంచెల్ల అచ్యుతరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కళలను మెరుగుపరిచే చక్కని కార్యక్రమాలు విశాఖలో జరుగుతున్నాయని కొనియాడారు. విశాఖలో మంచి కళాకారులున్నారని, కార్యక్రమాలు చేయాలంటే అందుకు డబ్బుతో ముడిపడి ఉన్న పని అని, అందుకు కళాభిమానులు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. కళాకారులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తాను ఎప్పుడూ ముందుంటానన్నారు. మెలోడీస్ కార్యక్రమం ఇప్పటికి ఒక 4 ఈవెంట్స్ అయి ఉంటాయి. ఆ 4 ఈవెంట్స్ కూడా నేను మిస్ అయిపోయాను. 7th మిస్ అయిపోయాను. కానీ ఈ ఈవెంట్కి ఎలాగైనా రావాలన్న ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు ఆపుకుని ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే విశాఖపట్నంలో కల్చరల్ యాక్టివిటీస్ జరిగినంత అందంగా, ఆనందంగా ఇంకా ఏ ప్లేస్లో కూడా జరగవు. ఎందుకంటే విశాఖపట్నంలో అంతమంది మంచి కళాకారులు ఉన్నారు. ఈరోజు ఒక ఈవెంట్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదండి. డబ్బులతో ముడిపడిన కార్యక్రమాలు. మరి ప్రతిరోజు విశాఖపట్నంలో ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంది. అటు పబ్లిక్ లైబ్రరీలో కానీ, ఇటు మన విజ్ఞాన కేంద్రంలో కానీ. మరి మార్నింగ్ కూడా పిఏ భాస్కరరావు గారు ఏదో అవార్డ్స్ ఫంక్షన్ కూడా చేయడం జరిగింది. అంటే విశాఖపట్నంలో మరి ఇంతమంది కళాకారులు ఉన్నారు కాబట్టి మరి సభాముఖంగా నేను ఒక్కటే తెలియపరుస్తున్నా అందరికి కూడా, మనందరం ఎలాగైతే ఈ ఈవెంట్స్, ఈ కళని ఎలాగైతే పోషిస్తున్నామో మరి సినీ ఇండస్ట్రీ కూడా
మన ఆంధ్రప్రదేశ్ తరలి రావాలి అంటే విశాఖపట్నంలో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఒక తాటి మీదకి రావాలి. గత ప్రభుత్వం రద్దు చేసిన అన్ని సంక్షేమ పథకాల పునరుద్ధరణకు సరిపడా బడ్జెట్ కేటాయింపులు పెంచి తదనుగుణంగా ప్రధాన బడ్జెట్ అంచనాలు మార్చాలని విదసం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సవరణలు ప్రతిపాదిస్తూ పలు దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ మూసివేసిన ఎస్సీ కార్పొరేషన్ తెరవడం సంతోషమేనని, కేవలం 341 కోట్ల కేటాయించడం సరికాదన్నారు. దాన్ని 1000 కోట్లకు పెంచాలని కోరారు. విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేస్తూ విద్యుత్ బడ్జెట్కు 17,000 కోట్లు కలిపి 25,115 కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఎస్సీల ఉచిత విద్యుత్తును 300 యూనిట్లకు పెంచి ఆ బడ్జెట్ను 450 కోట్లుగా మార్చాలని, పీజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం చంద్రన్న పెళ్లి కానుక, భూమి కొనుగోలు వంటి ఇతర పథకాలకు మరో 2,600 కోట్లు కేటాయించాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకి ప్రత్యేకమైన నిధి అవసరం, దానికి 4,000 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పి విదసం ఆర్థిక నిపుణులు లెక్క వేశారు. ఈ లెక్కలన్నీ కలిపితే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2,94,000 కోట్ల రూపాయలు 94,427 కోట్ల రూపాయలు సరిపోవు. దీన్ని అది క్యాపిటల్ రెవెన్యూ ద్వారా కానీ లేదా లోన్ రెవెన్యూ ద్వారా కానీ ఎలా పెంచినప్పటికీ మీరు దీన్ని 3,32,198,000. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరగమ శాస్త్రం విధానంలో విశ్వకేశ నారాధన పుణ్య వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు. మానవ సేవే మాధవ సేవగా భావించి సుధాకర్ పెన్నం అనాథులకు అందిస్తున్న సేవ మరువలేనిదని మాస్టర్ ఈకే ఫౌండేషన్ ప్రతినిధి సత్యదేవ్ అన్నారు. మాధవధార కేర్ అండ్ లవ్ లో సుధాకర్ పెన్నం ఆర్థిక సహాయంతో స్పెషల్ నీడ్స్ గర్ల్స్ హోం నూతన భవనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ పాల్గొని భవనాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేర్ అండ్ లవ్ అందిస్తున్న సేవలను చేసిన తాము ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు అందిస్తామని చెప్పారు. పర్సనల్ ఫౌండేషన్ నేమ్ ఇస్ పెన్నం ఫౌండేషన్. 3 years బ్యాక్ స్టార్ట్ చేశాము. ఈ ఇయరే ఏటీజీ సర్టిఫికేషన్ వచ్చింది. మేము హైమావతి గారు ఏ ఈవెంట్లో ఉన్నా ఈ కేర్ అండ్ లవ్ గురించి కానీ, పెన్నం ఫౌండేషన్ కానీ, కిడ్స్ ఫర్ ద నీడీ పీపుల్ గురించి కానీ అని మాట్లాడుతూ ఉంటాము. నేను విశాఖపట్నం ఇండియా వెళ్తున్నాను అంటే విశాఖపట్నం వెళ్ళి కేర్ అండ్ లవ్లో ఫౌండేషన్ హోమ్ది 2nd floor ఓపెనింగ్ కోసము గర్ల్స్ సపరేట్గా రూమ్ గురించి టైం కేటాయించి వెళ్ళాలి అని కోరితే వెంటనే ఎస్ అన్నాను. ఇక్కడికి వచ్చాకనే తెలిసింది ఇంత పెద్దగా వీళ్ళు చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ కిడ్స్ ఎంతమంది కాదు, సత్యదేవ్ గారు చెప్పినట్టు చాలా చాలా పేషెన్స్, చాలా ఎనర్జీ, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. సేవ చేయడం అనేది మహాభాగ్యంగా భావం చేస్తుంటాం మేము. మాస్టర్ ఈకే గారు మా చిన్నవాళ్ళు చెప్పారన్నమాట, సేవ చేయడం అనేది తల్లిదండ్రుల మార్గం అని చెప్పి. అందులో భాగంగా ఈ మావదారులో నిర్వహిస్తున్న కేర్ అండ్ లవ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం. అది ఇందాకే చెప్పాను మన వాళ్ళకి, గొప్ప సేవ గుప్త సేవ అని చెప్పి. గుప్త సేవ అనేది పవిత్రమైంది, ఆశించకుండా నిస్వార్థం చేస్తుంటారు. దానికి తార్కాణమే మనకి లవ్ అండ్ కేర్ అండ్ లవ్ ఫౌండేషను. ప్రత్యేకించి సుధాకర్ పెన్నాం డల్లాస్ నుంచి వచ్చారు. వారి కుటుంబం అంతా కూడా సేవకు అంకితమైన వాళ్ళే. పివి రావు, దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ అనుబంధ సంస్థ విశాఖరత్న కళా పరిషత్ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ పౌర గ్రంథాలయం ఆడిటోరియంలో దీపావళి వెలుగులు, కార్తీక మాసం జిలుగులు శీర్షికన సినీ సంగీత విభావరి నిర్వహించారు. ఆ సంస్థల వ్యవస్థాపకుడు పిఏ భాస్కర్రావు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బొమ్మిడి సత్యనారాయణ, మనుపల్ల మిత్ర బృందంలు పలు చిత్రాలలో సినీ గేయాలను హాద్యంగా ఆలపించారు.
కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభావంతులను జాతీయ తెలుగు వెలుగు రత్న అవార్డులతో అతిథుల చేతుల మీదుగా కిరీటం జ్ఞాపిక ప్రశంసా పత్రం అందించి దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పిఏ భాస్కర్ మాట్లాడుతూ కార్యక్రమం యొక్క వివరాలు వెల్లడించారు. తెలుగు అది జాతీయ తెలుగు వెలుగు రత్న అంటే ఒక తెలుగుని బయటికి తేవాలనే ఉద్దేశంతో ఆ తెలుగుకి ఒక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. అంటే ప్రతి సందర్భానికి కూడా ప్రతి దానికి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ పెట్టుకొని ఇదవుతాము. ఆ పాఠాలని మా మనుబల్ల అండ్ మా బొమ్మడి సత్యనారాయణ గారు నెత్తి మీద రుద్దేస్తాను. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు కనీస పింఛన్ 9,000 ఇవ్వాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పింఛన్దారుల సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నా శిబిరంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన పింఛన్ పథకంతో అనేక మంది నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం విధానాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కొత్త విధానంపై సమీక్షిస్తామని కేంద్రం కోర్టుకు నివేదించిందన్నారు. అయినా నేటి వరకు ఎలాంటి సమీక్ష నిర్వహించలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పింఛనుదారులకు కనీస అవసరాలు తీర్చేలా 9,000 చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు యువీఎస్ఎన్ వర్మ, కె దినబంధు తదితరులు పాల్గొన్నారు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో 41 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన 2016లో నేను ఈపీఎస్ 95 1995లో ఈ నవంబర్ 16వ తారీఖున ఆ వెంకటస్వామి గారు ఈ ఈపీఎస్ 95 అనేటువంటి ఈ పెన్షన్ స్కీమ్ని అమలు చేసినప్పుడు ఇది చాలా లోపభూయిష్టమైంది, ఇది కార్మికులను మోసం చేసేటువంటిది, వేలాది రూపాయలు నోట్లు అందులో వేసిన తర్వాత చిల్లర డబ్బులు ఏరుకునే పరిస్థితి వస్తుంది అని ఆ రోజు చెప్పింది సిఐటియు. అనేక సంస్థలు ఇవాళ కాదు, పెన్షన్ కనీసం ఉంటే బాగుంటుంది అనేటువంటి కోరికతో అందరూ అంగీకరించారు. వాళ్ళు పెన్షన్ పెట్టినప్పుడు ప్రతి 10 ఏళ్ళకి ఇది రివైజ్ చేస్తాం మేము అని చెప్పి హామీ ఇచ్చి పెన్షన్ అమలు చేశారు. అమలు చేసినప్పుడు ఇందులో కమ్యుటేషన్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది అని కూడా మనకి ఇచ్చారు. అది కొన్నాళ్ళు అమలు చేశారు. కానీ ప్రతి 10 ఏళ్ళ తర్వాత కాదు, ఇప్పుడు 33 సంవత్సరాలు అయింది, ఎటువంటి ఇందులో రివిజన్ లేకుండా పోయింది. ఆ విధంగా ఇవాళ 1000 రూపాయల నుంచి 4,000 వరకు పొందుతున్నారు. 31వ తారీఖు వస్తే ఈ 2,000 రూపాయల గురించి కూడా చాలామంది ఫోన్లు చేసి ఇంకా నా పెన్షన్ పడలేదు, ఇంకా నా పెన్షన్ పడలేదు అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ చాలామంది పెన్షన్దారులు ఉన్నారు. కాబట్టి ఇది లోపభూయిష్ట పెన్షను 9,000 కనీసమైన వస్తే తప్ప ఒక భార్య భర్త సుఖంగా బతకడానికి అవకాశం లేదు అని చెప్పి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఈపీఎఫ్ పెన్షన్దారులు పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం ఫలితంగానే మినిమం 1000 రూపాయలు అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఈ మినిమం 1000 రూపాయలు కాదు, 9,000 రూపాయలు ఉంటేనే ఈ పెన్షన్ అమలు చేయాలి అనేటువంటిది దేశవ్యాప్తంగా నినాదం. ఇవాళ మేము కూడా చేస్తున్నది అదే నినాదం. ఆ నినాదం అమలు చేయమని చెప్పి మేము బలీయంగా కోరుతున్నాం. లక్షలాది మంది, కనీసం 1,00,000 కోట్ల రూపాయలు ఇవాళ పెన్షన్ నిధులు ఉన్నాయి, దానికి వడ్డీ ఎక్కువ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సాధారణటువంటి మనిషికే 4,000 రూపాయలు ఇస్తుంది. కానీ కొన్ని సంవత్సరాలు సర్వీస్ చేసేటువంటి కార్మికులకి 1,000 రూపాయలు, 1,500, 2,000, 3,000 వస్తుంది. ఇది చాలా అన్యాయం అని చెప్పి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ప్రభుత్వం కేటాయించిన టిడ్కో ఇళ్లపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అసెంబ్లీలో డిమాండ్ చేసిన ఎమ్మెల్యే వెలగపూడి. నిజమైన లబ్ధిదారులకు ఇల్లు కేటాయించకపోవడంపై ఆవేదన వ్యక్తం. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చిన సిపి శంకాబ్రత్ బాగ్చి. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదాల బారిన పడవద్దని హితవు. అనకాపల్లిలో కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా ప్రారంభమైన యువజన ఉత్సవాలు. యువత తన ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయన్న కలెక్టర్ విజయకృష్ణ.
అన్యక్రాంతమైన సింహాచలం ఆస్తులు ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్న సింహాచలం దేవస్థానం అధికారులు. సింహాచలం దేవస్థానానికి చెందిన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ భూమి 100 ఎకరాల స్వాధీనం. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.